హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం కొబ్బరి మామిడికాయ పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ట్రెడిషనల్ వేలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దానికి కొద్దిగా పోపు ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు 2 కలిపి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొద్దిగా పోపు ఉంచుకొని కొద్దిగా మిక్సీ పట్టుకుంటే మిగిలింది మనం పైన వేసుకుంటే బాగుంటుంది అనమాట తినేటప్పుడు. తర్వాత ఇందులోకి ఒక చిప్ప కొబ్బరికాయ ముక్కలు, అలాగే కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి నలిగిన తర్వాత ఒక కాయ పులుపుని బట్టి మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. అది కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటే నలుగుతుంది పచ్చడి చక్కగా. చూసారు కదా, ఇలా క్రీమీగా మనం పచ్చడి రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఇందాక కొద్దిగా పోపు ఉంచుకున్నాం కదా, అది దీని మీద వేసుకున్నామంటే టేస్టీ కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయ్యింది. తప్పకుండా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.